సన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే బీజేపీ అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం క్లియర్ చెప్తా, ఏదైతే 1967 మొత్తం ఇది లెక్కలతో సహా వచ్చినారండి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అంటే ఉత్తగా రాని, ఎందుకంటే ఇది చాలా పెద్ద చర్చ కాబట్టి. ఏదైతే 1967లో హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యే, మరీ చెప్తున్న కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యే, మంచిగా వినాలి మీరు, ఎందుకనే పేరు గయాలాల్ అనే సభ్యుడు. ఆయన ఒకే రోజు 2 పార్టీలు మారిండు. ఆయన పేరు మీదనే ఆయారాం గయారాం అన్నది మొదలైంది. ఇది ముచ్చట. అదేవిధంగా 1967 అదేవిధంగా 71కి సంబంధించి ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మరియు సమైక్య పార్లమెంటుకు ఏదైతే ఎన్నికలు జరిగితే 4000 మంది శాసనసభ్యుల్లో దాదాపు 50% పార్టీ మారిన దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే. ఇది అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపులు విపరీతంగా 67 నుంచి 71లో అయినాయి కాబట్టి రాజీవ్ గాంధీకి తట్టుకోలేక అబ్బాయి ఇది ఎట్లయినా ఆపాలని 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 1985లో ఏదైతే ఆర్టికల్ 101, 102 అదేవిధంగా 190 అదేవిధంగా 191 ఈ పార్టీ ఫిరాయింపుల గురించి పేర్కొని వీటిని ఆపాలని కొంత ప్రయత్నం చేసిండు. అదేవిధంగా ఇంకేంటి జరిగిన తర్వాత ఏం జరిగిందంటే 1988లో మొదటిసారి ఏదైతే చర్య తీసుకున్నది కూడా లాల్ డుహామా ఏదైతే ఎంపీ, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ, ఈయనను మొట్టమొదటిసారిగా అనర్హుడిగా ప్రకటించారు. అదేవిధంగా ఈయన ఉత్తర్వుకోలేదు. తట్టుకోలేరు, మీ మొత్తం తడిసిపోతాయి. ఇంకా చాలా ఉన్నది, ఇంకా తడిసిపోయే ముచ్చట్లు, ఇంకా తడిసిపోయే ముచ్చట్లు చెప్తా. చరిత్ర చెప్తా. ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అది కూడా చెప్తా. మీ నరాలు చెప్పుకునే విషయం, మీ నరాలు తెగే విషయం కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేలకు ఏం అన్యాయం చేసిందో కూడా చెప్తా. అన్యాయం చేసిన దుర్మార్గులు మీరు మనిషిగా, మీరు పార్టీ లేదండి. ఆయన మాట్లాడలేదు. మీరు రాసుకోండి. ఓపిక ఆగండి, మొత్తం చెప్పనివ్వండి. లాల్ డుహామా ఏం చేసిందంటే మళ్ళా ఎంపీగా ఏదైతే నేను తీసేసిన తర్వాత మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిండు. మళ్ళీ అది కూడా చెప్తా. మీరు తొందరపడకండి. తొందరపడి కోకిల ముందే కూర్చున్నట్టు ఆగండి. మాది చెప్తా. నేను ప్రజలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ చెప్తా, బీజేపీ చెప్తా, మాది కూడా చెప్తా. మీరు ఓపిక పట్టండి, క్లియర్ గా ఓపిక పట్టండి. నాది కూడా చెప్తా. మీ దగ్గర ఒక్క నిమిషం ఆగండి. అదే విధంగా మణిపూర్ ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మణిపూర్ స్పీకర్ ఏదైతే డిస్క్వాలిఫై చేసిండు. అదే విధంగా ఏదైతే వాస్తవాలు చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ అయిపోయింది, ఇక బీజేపీ 300 పైగా ఎంపీలను అదేవిధంగా ఎమ్మెల్యేలను మొత్తం పార్టీ ఫిరాయింపులు చేసిన పార్టీ ఏదో బీజేపీ. అదేవిధంగా 10 రాష్ట్రాల్లో శాంటిటీ లేదు, కథ లేదు, కార్ఖాన లేదని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా కూలగొట్టిండు. అదే మహారాష్ట్రలో అయితే ఒక కుటుంబాన్ని కూడా విచ్చలవిడి చేసి పార్టీ 2 ముక్కలైంది. అదేవిధంగా మాట్లాడుతూ ఇక రాష్ట్రానికి సంబంధం నేను ఓపెన్ చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఏ విధంగా మా పార్టీని డిస్టర్బ్ చేసిండు, దాని తర్వాత ఎన్ని కుట్రలు మామీద్ చేసిండు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మేము కొట్లాడే క్రమంలో దాదాపు 25 ఏళ్ళుగా మేము పడ్డ గోస అంత ఇంత కాదు. మీకు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 8 ఏళ్ళు మాత్రమే స్వాతంత్రం మనకు వచ్చింది 1948లో. ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. సంవత్సరం 8 ఏళ్ళు మాత్రమే మనం సపరేట్ ఉండిచ్చిల్లు. కలిపిన దుర్మార్గుడు 60 ఏళ్ళు కోసం పెట్టిన దుర్మార్గుడు ఎవరు? ఎవరు కలుపుకున్నాడు?
రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. మణిపూర్ లో వాళ్ళు రూలింగ్ చెప్తా విన్నాడు ఓపెన్ మాట్లాడితే, హర్యానా వాళ్ళు రూలింగ్ ఉన్నారు కదా, ఆడ కూడా సున్నాలు వచ్చినాయి. ఢిల్లీ దేశ రాజధానిలో సున్నాలు వచ్చినాయి. సున్నాలు వచ్చిన దుర్మార్గం సున్నాలు వచ్చినాయి అంటే ఏం మాట్లాడతారండి? ఊకైగా మాట్లాడితే చెప్తా వినండి. మాట్లాడేది ఏంటంటే మా పార్టీ చూడని చెప్తా. ఎందుకంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినాం. 15లో నోట్ల కట్టలతో స్టెఫెన్సన్ కొనుగోలు చేయడానికి 50 లక్షలతో ప్రయత్నం చేసిన విషయం తెలుసు. ఆ క్రమంలో 2/3 మేము చేంజ్ చేసుకున్నది వాస్తవం. అదే విధంగా అది కూడా యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగానే చేసుకున్నాం. దాని తర్వాత 2019 జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు రావడం జరిగింది. మొత్తం వన్ సైడ్ మొత్తం మేము చేసిన అభివృద్ధిని వాస్తవంగా అక్కడ ఉండి మేము ఏం చేస్తామని అభివృద్ధి కోసం మా దగ్గరకు వచ్చి చేరిల్లు. ఓకే, నేను అప్పుడు కాదంటలేను. అదే విధంగా 2023లో తెలిసిందే 1.8 తేడాతోని ఓడిపోయినాం. ఎందుకంటే 39 సీట్లు వచ్చినాయి విదితం. నేనేమంటున్నా, యాంటీ డిఫెక్షన్ లాకి ఓపెన్ గా చెప్పుకుంటే మీరు ఏదైతే 44 నుంచి